వచ్చేటట్టుగా మన వీటిని జాగ్రత్త చేసుకునేటైతే ఇది మంచి కలుగుని విధంగా పరిశుద్ధ లేఖనాన్ని వాక్యాన్ని దేవుడు మన మధ్యన మనతో ఉన్న దేవుడిగా ఆయన మాత్రం మనం జాగ్రత్తగా ఉండినప్పుడు దేవుడు మాత్రం ఎంతో మేలు చేసేది కనుక గ్రంథము 566వ పేజీ 7వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుంటాం. దినాన వచ్చాం. అదేవిధంగా విజయాల కూడా దేవుడే మనకు సహాయం చేసి ద్రాక్షారసము దాని ఎందు వెలిసి పడకుండాను దాకా నీ జాత్రము పద్మాలంకృత గోధుమ రాజు అని మరి ఆ రాజకుమార్ వ్యతిరేక గురించి రాయబడుతూ వచ్చినట్లుగా దేవుని యొక్క సంఘమును బట్టి రాయబడుతూ వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. నిన్న దినాన్ని కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. నేర్చుకున్న సంగతిని మళ్ళీ మనకు జ్ఞాపకం చేసి ప్రభు మన వెలికిని చక్కజేయని కాక ఆ నావీ మండలాకార జీవితంలో దేవుడు మన యొక్క వాక్యము చేత నుంచి మన నామాన్ని గణపరిచేటట్టుగా మనల్ని తల్లి ఏ రీతిగా పూజిస్తూ ఉందో ఆ రీతిగా తల్లిని బిడ్డ ఆ గర్భములో ఉన్నప్పుడే బిడ్డ కొరకు ఏ రీతిగా పోషణ అందిస్తూ ఉందో అదేవిధంగా మనల్ని మన ప్రభు మన యొక్క వాక్యం చేత పూజిస్తూ మన యొక్క పరిశుద్ధమైన అలంకరణతో అలంకరిస్తున్నట్టుగా నేర్చుకుంటూ వచ్చాం. అదేవిధంగా మరి 7వ అధ్యాయము 2వ వచనం చూస్తే సమ్మిళిత ద్రాక్షారసము దాని యందు వెలికి పడకుండా అని సెలవిస్తున్నా. క్రీస్తు యేసునందు చేత మీ సమ్మిళితమైన ద్రాక్షారసం అని రాయబడుతుంది. అంటే ద్రాక్షారసములో మరి దాన్ని ఇంకా రుచిగా చేయడానికి సమ్మిళితము చేసినట్టుగా పరిస్థితి సర్వసాధారణంగా మనము కొన్ని ఆయిల్ తీసుకొచ్చి యూజ్ చేసుకుంటే దాంట్లోనే మనం ఏం చేస్తామంటే దానికి కావాల్సిన షుగరు లేకపోతే దానికి కావాల్సిన ఏమన్నా చేసుకుని మనము ఆ రుచిని ఆస్వాదించే వారిగా ఉంటాం. అదేవిధంగా దేవుని యొక్క వాక్యాలు మనం తీసుకుని సమ్మిళిత ద్రాక్షారసంతో వెలికి పడకుండాను గాక అని దేవుని యొక్క వాక్యం కలిగిస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తే పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనిస్తే ఆ వాక్యం గురించి దేవుడు ఏమని చెబుతూ ఉన్నాడో కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 19వ అధ్యాయము 1 దేవుని ప్రేమ మరి ఎంతో మధురమైందిగా ఆ ప్రేమని ద్రాక్షారసము కన్నా మధురముగా మాట్లాడుతూ ఉన్నారు. అదే ప్రేమ కలిగిన దేవుని మాట 103వ వచనాన్ని ప్రకటించింది. నీ వాక్యములు నా చెవులకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. దేవునికి మహిమ కలిగిన కాక పరిశుద్ధ వాక్యాన్ని మనం గమనించుకుంటూ సంఘం ఇప్పుడు కూడా సంఘం ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యము చేత తృప్తి పడుతూ దేవుని యొక్క వాక్యములో ఉన్న మాధుర్యము చేత నిండుకునేదిగా ఉండాలి. అందుకే చెప్తున్నాడు సమ్మిళిత ద్రాక్షారసము దాని ముందు వెలికి పడకుండు దాక. దేవుని యొక్క మాధుర్యము, ఆ మాధుర్యం ఎక్కడ ఉందని చూస్తే నీ వాక్యములు 119వ దావిది కీర్తన 3వ వచనం నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు అని సెలవిస్తుంటాడు. అవి నా నోటికి తేలి కంటే తీపిగా ఉండవని మాట్లాడుతున్నాడు. ఆ మాధుర్యాన్ని, వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అదే రీతిగా సంఘము కూడా
రాజకుమార పుత్రిక కూడా దేవుని యొక్క వాక్యములో ఉన్న ఆ యొక్క మాధుర్యముతో, దేవుని యొక్క వాక్యంలో ఉన్న ఆ తీపితో, ఆ మధురంతో నిండుగా ఉండాలని పరిశుద్ధ వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఎందుకు అనగా ప్రభు యొక్క వాక్యం మనం చూస్తే ఆ సన్నిహిత ద్రాక్షరసం మీరు గమనించినప్పుడు భక్తులు అంటూ ఉన్నాడు. ఇంకా మన కీర్తన గ్రంథంలో మనం చూసినప్పుడు కీర్తన గ్రంథము 19వ అధ్యాయంలో ఒక మాటకు రాయబడి చూద్దాం. చెప్తున్నాడు ఈ మాట మనకు అర్థమైతే చూడండి. కీర్తన గ్రంథం 19వ అధ్యాయము 10వ వచనం. దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని యొక్క విధులు కట్టడలు, దేవుని యొక్క వాక్యం అనేది దేవుని కంటే దృశ్యమైన దారుల కంటే మధురమైనది. దాని వల్ల నీ సేవకుడు హెచ్చరిక నొద్దును. అది చింతచేని దారుల కంటే మధురమైనది. బంగారం కంటే బంగారం కంటే మధురమైనది. ఈ దేవుని యొక్క వాక్యాన్ని మనకు ఆజ్ఞలతోనూ కట్టడలతోనూ, దేవుని యొక్క న్యాయవిధులతోనూ, మరి దేవుని యొక్క ఆ యొక్క మాటలన్నీ కూడా గ్రంథములో విముక్తి ఉంచినట్టుగా పరిశుద్ధంగా సెలవిస్తూ ఆ విముక్తిన వాక్యాన్ని అంతటినీ కూడా మన హృదయంలో మధురమైన ద్రాక్షరసముగా వెలికి పడనిపోకుండా, ఎందుకు అనగా ప్రతి బిడ్డ హృదయంలో కూడా దేవుని యొక్క వాక్యం చేత నిండి ఉండాలి. ప్రతి హృదయం ప్రభు యొక్క లేఖనాల రీతిలో కలిగిస్తూ ఉంటాం. మన హృదయాన్ని నింపుకోమని కలిగిస్తూ ఉంటాం. మన హృదయాన్ని దేవుని యొక్క వాక్యం రాసుకోమని దేవుని యొక్క లేఖనాలు కలిగిస్తూ ఉంటాం. ఆ హృదయాన్ని వాక్యము చేత నింపుకుంటే మనలో నుంచి వచ్చేది కూడా దేవుని యొక్క మాధుర్యం. కనుక ఆ రీతిగా ఆ యొక్క రాజకుమార పుత్రికలో ఏం చూడబోతున్నాడు దేవుడు అంటే, ఆ సన్నిహిత ద్రాక్షరసం, దేవుని యొక్క కథలు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క న్యాయవిధులు, దేవుని యొక్క మాటలను నింపుకొని ఆ మాధుర్యము కలిగిన విధంగా కనబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నట్టుగా పరిశుద్ధ లేఖనాలు చూస్తూ ఉన్నాం. అందుకే భక్తుడు అంటూ ఉన్న దావీదు భక్తుడు, మరి నీ వాక్యమైన అధ్యాపకుడు ఎంతో మధురమైనది, అది నా అనుభూతికి దేనికంటే నీటిగా ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఆ రీతిగా మనము ఉండాలని చెప్పి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాం. అంతేకాదు ఇంకా మనం గమనించినప్పుడు ప్రభు యొక్క వాక్యములో అపోస్తలుడైన పౌలు కూడా మాట్లాడుతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, 4, 5, 6, 4. దేవునికి మహిమ కలుగును గాక. ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించదు, మరలా చెప్పుడును ఆనందించదు. ద్రాక్షరసము ఆనందాన్ని కలుగు చేస్తుంది, ద్రాక్షరసము సంతోషాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. అదే ద్రాక్షరసముగా ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని భక్తులు ఆస్వాదించి చెబుతూ ఉన్న సంగతులు ఏంటంటే, ఆ ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుడును ఆయన నుండి ఆనందించని చెప్పి దేవుని యొక్క లక్ష్యం కలిగిస్తూ ఉంటారన్నమాట. ఎప్పుడు వాక్యం నుండి మనం ఆనందించగలుగుతామంటే, మనకు ఎప్పుడైతే ఆత్మ జ్ఞానం లభిస్తూ ఉంటుందో, ఆ ఆత్మ జ్ఞానం మనకు కలిగే కలదు కూడా సామెతల గ్రంథం అది తేనె పట్టు కంటేను మాధుర్యమైందని చెప్పేసి దేవుని యొక్క వాక్యం కలిగిస్తూ ఉంటారు. కనుక దానిని మనము కలిగి ఉండాలని చెప్పేసి పరిశుద్ధ లేఖనాలు కలిగిస్తూ ఉంటుంది. దేవుని మహిమ కలుగుతాక ఆ సమ్మిళిత ద్రాక్షరసం వెలికి పడని కలిగిస్తూ ఉంటుంది. మంచి దేవుడిగా, మహిమ కలిగిన తండ్రిగా పునర్జనాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. ఎహెజ్కేలు గ్రంథములో మళ్ళీ చదువుతున్న మాట, ఎహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయంలో ఆమె దిగంబరిగా ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. తర్వాత ఆమెకు క్షణము ఏర్పడిందని చెప్పి పరిస్థితి లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ దాని యొక్క అర్థం ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని నిర్మలమైన పాలు అని పరిస్థితి లేఖనం కలిగిస్తూ ఉంటాం. ఆ నిర్మలమైన పాలుగా మరి
పాత నిబంధన గ్రంథము కొత్త నిబంధన గ్రంథాన్ని కలిపి అక్కడ రాస్తూ వచ్చాడు. నీవు దాన్ని కలిగి ఉన్నావని ఆయన వచ్చి ఆ పాపములో దొర్లాడుతున్న ఆ శిష్యులు చేసిన తర్వాత శుభ్రము చేసిన తర్వాత నీవు తిరిగి కలిగి ఉన్నావని చెప్పేసి అప్పుడు చెప్పినట్టుగా పరిశుద్ధ లేఖనాలు తెలుసు. ఆ రీతిగాని మన వ్యక్తిగత జీవితం ఏ విధంగా దేవుని యొక్క వాక్యం చేత మన హృదయం ఎప్పుడైతే నిండుకుంటుందో, దేవుని యొక్క వాక్యం చేత ఎప్పుడైతే మన హృదయం జాగ్రత్త పడుతూ ఉంటామో అప్పుడే మన హృదయాన్ని బట్టి దేవుడు ఆనందించలేదు. దేవుడికి మంచి కలుగుదాక. దావీదు ప్రవక్త వచ్చి దేవుని మాట దావీదు విన్నాడు. విన్న తర్వాత ఆ మాటలతో హృదయం నిండుకున్న తర్వాత దావీదు యథార్థవంతుడిగా మాట్లాడుతూ ఉంటాడు. యథార్థవంతుడిని బట్టి దేవుడు చేస్తున్నాడు, ఆనందిస్తూ ఉంటాడు. దేవుడు మన యొక్క జీవితాన్ని కూడా ప్రతి జ్ఞాపకం చేసుకుని మనలో ఏముండాలి అని చూస్తూ ఉంటారంటే దేవుని యొక్క మరి ఆ సన్నిహిత ద్రాక్షరసం దాని ఎందుకు పడకూడదు అని దేవునికి అన్ని కలిగిన దాకా వాక్యమే దేవుడే వాక్యం అయ్యాడు. కాబట్టి ఆ వాక్యము చేత మనం నిండుకునే వారిగా మనం ఉండాలి. ఉన్నప్పుడు దేవుడు దాన్ని చూసి సంతోషిస్తూ ఉన్నట్టుగా పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. సెలవుచ్చినప్పుడు అదే వాక్యంలో రెండో భాగం నీ గాత్రము 14 గోధుమ రాశి దేవుడికి మహిమ కలుగును గాక. మరి నీ గాత్రము ఏ విధంగా ఉందంటే 14 గోధుమ రాశిగా ఉన్నది. దేవుని యొక్క లేఖనాలు కలిగి దేవుని యొక్క వాక్యాన్ని గోధుమలుగా పోలుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని శ్రేష్టమైన గోధుమలుగా పోలుస్తూ ఉన్నట్టుగా పరిశుద్ధ లేఖనాల్లో మనకు రాయబడినాడు. అది ఇక్కడ గమనించినప్పుడు నీ గాత్రము నీ గొంతుక ఏం చేస్తూ ఉందంటే మరి ఆ గోధుమ రాశిగా నీ నోట నుండి కలిసే మాట. ఎందుకంటే వాక్యం చదివిస్తూ ఉంటుంది. నీ హృదయము దేనితో ఈ నోరు కూడా అదే పలికి అంటున్నాడు. కనుక ఈ గాత్రం ఏమవుతుందంటే హృదయం నుంచి విన్న తర్వాత గాత్రము కూడా అదే మాటలు, అదే గోధుమ రాశి, అదే దేవుని యొక్క విలువైన మాటలు పలికేటట్టుగా దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇది సంఘం యొక్క గుణ లక్షణము. సంఘం పొందవలసిన మరి మంచి గుణము, సంఘం పొందవలసిన ఆ యొక్క పేలిక అనేది ప్రభు ఉన్నట్టు కలిగిందాక. అది ఎప్పుడు మనలో నుంచి వచ్చిందంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని మనలో అనుభవిస్తూ ఉన్నప్పుడు, మనం గమనించినప్పుడు అప్పుడే దావీదు తన మాటలతో చెప్తూ ఉంటాడు. కీర్తన గ్రంథంలో రాయబడిన మాటలు కీర్తన గ్రంథము 34వ అధ్యాయము, కీర్తన గ్రంథం 34వ అధ్యాయము కీర్తన గ్రంథం 34వ అధ్యాయం గమనించినప్పుడు ఆ పైన వచనం చూస్తే పైన ఏమో రాయబడుతూ వచ్చినప్పుడు దావీదు ఆ వేణువులకు ఎదుట యెహోవాని వద్ద ప్రవర్తించి అతని చేత తోలివేయబడ్డ తర్వాత రచించిన కీర్తన. ఇక్కడ గమనించినప్పుడు కష్టమైన పరిస్థితులు తనకు వచ్చినప్పుడు తనకు ఒక ఆలోచన దేవుడికి వచ్చేది. ఆలోచన అక్కడి నుంచి చర్చించినట్లుగా తను ఎరిగి దేవుని నామాలు ఏం చేస్తున్నారంటే నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, నిత్యము ఆయన కీర్తన నోట ముందును అని చెప్పి దేవుని ఘనపరుస్తూ ఉంటాడు. ఎందుకు అనగా మరి తనకు వచ్చిన పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తున్నాడంటే వాక్యం తన మనసులో ఉంది. దేవుడు నన్ను తప్పించే దేవుడు, దేవుడు నన్ను కాపాడే దేవుడు, దేవుడు శత్రువు చేతులను నన్ను విడిపించే దేవుడు. ఈ మాటలన్నీ తన మనసులో ఉంది. అదే మాటలు తన మనసులో వచ్చి దేవుని మీద ఆధారపడి దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఆ వ్యక్తి తప్పించబడిన దాన్ని బట్టి, ఆ వ్యక్తి రక్షించబడిన దాన్ని బట్టి, లేకపోతే ఆ వ్యక్తి మరి కాపాడబడిన దాన్ని బట్టి దేవుని ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఈ రోజు మన జీవితంలో కూడా మన గాత్రము కూడా మన గొంతుతో కూడా ఎట్లా ఉండాలని దేవుడు కోరుకుంటే ఎల్లప్పుడూ ఆయన్ని సన్నుతించేవారు, ఎల్లప్పుడూ ఆయన స్థుతించేవారు, ఎల్లప్పుడూ ఆయన నామాన్ని స్మరించేవారుగా ఉండాలని దేవుని సంఘము వారికి ఉండవలసిన లక్షణం వస్తే దేవుని ఎల్లప్పుడూ కూడా స్థుతించేదిగా ఉండాలి, దేవుని మహిమపరిచేదిగా ఉండాలి, దేవునికి మహిమ కలిగినదాకా నేను నిత్యము ఆయన కీర్తి నా నోట ఉందని చెప్పి కలిగిస్తున్నాను. దేవుడు మరి ఒక కార్యాన్ని చేసి కీర్తిని తెచ్చుకునే దేవుడిగా ఉన్నాం. మనం ప్రార్థన చేస్తున్నాం, మన ఆపదలో ఉన్నాం, ఈ ఆపద నుండి తగ్గించమని చెప్పేసి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ ప్రార్థన ఆలోచించే
ఆయన మనకు సహాయపడి ఆ సహాయంతో ఏం చేస్తుంటే మన నామానికి తీర్పు చేస్తున్న దేవుడిగా ఉన్నాం. దేవుడికి మహిమ కలిగిందా అని అంటున్నారు. దేవుడు చేసిన సహాయం నేను నా దేవుని నిత్యము కూడా తీర్పిస్తాను అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నాను. సంఘముకు ఉండవలసిన గుణ లక్షణము దేవుడికి మహిమ కలిగినదాకా సంఘములో మనం ఉంటూ ఉన్నామంటే దేవుని అంశగా మనం చూపిస్తూ ఉన్నాం. అంశగా మన గాత్రము గోధుమ రాత్రిగా దేవుని మాటను గుర్తించగలుగుతూ ఉన్నామో అలా మనం అర్థం చేసుకోవాల్సిన వారిగా ఉన్నాం. దేవునికి మహిమ కలిగినదాకా ఆ తర్వాత గమనించినప్పుడు దేవుడు చూస్తే చెప్తున్న గ్రంథంలో మరొక మాట నూట 19 దావీదు కీర్తన 119 దావీదు కీర్తన 22వ వచనాన్ని ఒకసారి హల్లెలూయా. ఇంకా ఏం చేస్తూ ఉన్నాడు భక్తుడు? దేవుడు చేసిన కార్యాలను బట్టి, దేవుడు చూపించిన కృపను బట్టి, దేవుడు తనకు చేసిన మేలుని బట్టి, తనున్న పరిస్థితులన్నిటిలో నుంచి దేవుడి న్యాయంగా తనకు అర్థంగా జరిగిన క్రియలను బట్టి ఎప్పుడు మేలుకొని స్థితిస్తూ ఉన్నాడంటే అర్ధరాత్రి వేళ నేను మేలుకొని వాడను. దేవునికి మహిమ కలుగుతుందట. అర్ధరాత్రి 40 వ్యక్తులు ఏం చేస్తున్నట్ట? దేవుని చూస్తూ నమ్ముకుండవలసిన లక్షణం ఇది. అర్ధరాత్రి మనకు నలుగు వస్తే మనకున్న బాధలో అర్ధరాత్రి మనకు నలుగు వస్తే మన ఉదయకాలం చూసిన సినిమాలో చిత్రాలు వేగా మనం గుర్తుకొచ్చేదిగా ఉండక ఇక్కడ ఏం చేస్తున్నాడు? అందుకే అంటున్నాడు, మొదట నీ హృదయము దేవుని యొక్క వాక్యం చేత నిండుకున్న వాక్యం ఏం చేస్తుందంటే అర్ధరాత్రి అయినా లేకపోతే సందుల కడ ఎప్పుడైనా కానీ అది నేను దేవుని స్థితించేటట్టుగానే చేసేదిగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగుతుందాక ఇందాకన్నాడు, నేను ఎల్లప్పుడూ కూడా దేవునికి చేస్తాను, నిత్యము ఆయన కీర్తన నేను ప్రకటిస్తాను అంటున్నాడు. న్యాయమైన నీ విధులను బట్టి, ఎందుకు అనగా తన పక్షంగా దేవుడు చేసిన న్యాయాన్ని బట్టి, తన పక్షంగా దేవుడు నడిపిస్తున్న ఆ మంచి నడకను బట్టి, దేవుడు చేస్తున్న కార్యాన్ని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అర్ధరాత్రి వేళ నేను తెలుసుకున్న వాటిగా వాటిలో మాట్లాడుతున్నాను. అర్ధరాత్రి వేళ తేలిపోతున్నట్టు దేవుడిని చూపిస్తున్నా, దేవుడిని చూపిస్తూ దేవునికి మహిమ కలుగుతుందాక పరిశుద్ధ వాక్యంలో మాట్లాడినప్పుడు ఆయన వచ్చే సమయంలో ఏ దాసుడు మేలుకొని ఉంటాడో ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన కోడి తీసే జాములో వస్తాడు, అర్ధరాత్రి వేళ వస్తాడు, లేకపోతే పొద్దుకొంచే వేళ వస్తాడో తెలియదు. ఏ దాసుడు మేలుకొని ఉంటాడో, మేలుకొని ఉండటం అంటే ఏ దాసుడు దేవుని చూపిస్తూ ఉంటాడో, ఏ దాసుడు దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడో, ఏ దాసుడు దేవుని మహిమపడుతూ ఉంటాడో ఆ దాసుని ఏమంటాడంటే నమ్మకమైన దాసుడు అంటే దేవుడికి మహిమ కలుగుతుందట. కనుక ఇక్కడ భక్తుల యొక్క జీవితాన్ని చూస్తే అతడు దినమంతా దేవుని చూపిస్తున్నాడు. అర్ధరాత్రి వేళ నిద్రపోయే సమయంలో కూడా దేవుని చూపిస్తూ ఉన్నట్టుగా దేవుని కలిగిస్తుంది. ఇంకా మనం గమనించినప్పుడు ఇప్పుడు తన గాత్రం ఎట్లా ఉందంటే ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించే గాత్రముగా ఉన్నట్టు పరిస్థితులు లేఖనాల్లో మనం చూస్తుంది. ఇంకా మనం గమనించినప్పుడు కీర్తనల గ్రంథం 104వ అధ్యాయము 104వ అధ్యాయము 33వ వచనాన్ని కూడా చూడండి. హల్లెలూయా. నా జీవిత కాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను, నేను ఉన్నంత కాలము నా దేవుని కీర్తించదను. దేవునికి అయితే మనకి ఎప్పుడో అవకాశం ఉన్నప్పుడు మనం కీర్తించేవారు, ఎప్పుడో మనకు తీరినప్పుడు మనం దేవుని ఆరాధించేవారు. భక్తుడు ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని మాటలు తన హృదయంలో నిండిన కలది కానీ ఇంకా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. నా జీవిత కాలం అంతా నేను యెహోవాను కీర్తనలు పాడేదను, ఆ జీవిత కాలం అంతా కూడా యెహోవాకు కీర్తన పాడేదను, నేనున్నంత కాలము ఆ దేవుని కీర్తించదనని మరి అక్కడ భక్తుడు దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నట్టుగా దేవుని యొక్క లేఖ కలిగి సంఘము యొక్క దేవుడు కోరుకుంటున్న సంఘం యొక్క గాత్రం ఏ రీతిగా ఉండాలంటే
దేవుడు ప్రతి నిత్యము మనకు తెలియజేస్తాడు. ఈ రోజు మేలు చేశాడు, మరొక రోజు మనకు మేలు చేయలేదు అంటే ఈ రోజు మనం గాలిని తీసుకున్నామంటే ఇది దేవుడు చేసింది లేదు. పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తుంది, గాలి తన యొక్క ధనాగార నిధులు గాలిని పంపిస్తూ ఉన్నాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తుంది. గాలి లేక కరోనా సమయంలో గాలి అందజేసే చనిపోయిన వారి ఉచితంగా గాలిని ఇస్తూ ఉన్నారు. ఇచ్చిన దాన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవుని స్థితించేవారు ఉచితంగా నీటిని ఇస్తూ ఉన్నాడు. మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా, ఆ శాఖలు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా, భూమికి పునాదులు వేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఉచితంగా ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇచ్చిన దాన్ని బట్టి దేవుని స్థితించే వారిగా ఉండాలి. ఈ దేవుడి వల్ల నేను అనుభవిస్తూ ఉన్నాను. ఈరోజు నాకు మేలు చేయలేదు దేవుడు అంటే ప్రతి దినము కూడా ఆయన మనకు మేలు చేస్తూ ఉన్నాడు. ప్రతి నిత్యము కూడా ఆయన మనకు మేలు చేస్తున్నాడు. చేసిన మేలుని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన సూచిస్తున్న కృప కనికాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, నా జీవిత కాలం అంటే నేను ఏదో ఒక కీర్తనలు పాడేదని, కీర్తనలు ఎప్పుడు పాడతాం? సంతోషంగా ఉన్నప్పుడు కీర్తనలు పాడేవాడిగా. ఎప్పుడు సంతోషం అంటే నిజంగా దేవుడు నాకు మేలు చేశాడు, నిజంగా దేవుడు ఈ దినాన్ని నాకు సజీవుడిగా వచ్చాడు, దినాన్ని నన్ను కాపాడుతూ వచ్చాడు అని మనం ఎరిగితే అప్పుడు మనం దేవుని కీర్తించే వారి నేనున్నంత కాలము అంటే నేను బ్రతుకున్నంత కాలము నా దేవుని కీర్తిస్తాను. ప్రభు యొక్క వాక్యం ద్వారా భక్తి మాట్లాడుతున్నారు. ఈరోజు పడిపోయిన దావీదు కూడా సత్య దేవుడిగా, మన బ్రతుకుల్ని కడుతున్న తండ్రిగా. దావీదు ఏం చేస్తాడు? మనం ఏం చేయలేకపోతాం. ఈ జీవితాల్లో ఏం చేయలేదు. సంఘంగా, సార్వత్రిక సంఘంగా దేవుణ్ణి ఎదుర్కొనే సంఘముగా మనం సిద్ధపడాలంటే మనం ఏ విధంగా, మన గాత్రం ఏ విధంగా మహిమ కలిగిన. అందుకే అంటాడు, అదే పరమదేశాల గ్రంథంలో మాకు పరమదేశాల గ్రంథంలో మరొక పరమదేశాల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చివరి భాగం చూస్తే, నీ స్వరము నాకు వినబడలేము. ఎందుకంటున్నాడంటే దేవునికి మన స్వరం, మన గాత్రం వినబడేదిగా ఉండాలి. అని చూస్తే నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము అంటారు. ఆ మధురమైన స్వరం ఎప్పుడు మనలో ఉంటుందంటే అప్పుడే దావీదు మాట్లాడారు, ఈ వాక్యమే నా చేతిలోకి మధురము. ఆ మధురమైన ప్రేమను మనము కలిగి, ఆ మధురమైన వాక్యాన్ని మనం వెలిగి దేవుణ్ణి సేవిస్తూ ఉన్నప్పుడు ఈ స్వరము మధురము అంటారు. మన స్వరములో దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తే, నీ నోట కూతురు ఉండకూడదు, నీ నోట కూతురి మాటలు ఉండకూడదు, నీ నోట సరసోక్తులు ఉండకూడదు అని దేవుని యొక్క లేఖనాలు కలిగి. ఒకవేళ సరసోక్తులు ఉండగా, కూతు మాటలు ఉండగా, కాని మాటలు పలికేదిగా నోరుందా, అప్పుడు దేవుడు నీ స్వరం మధురం అని చెప్పేసి అనలేదు. కనుక దేవుని పిల్లలంగా మన స్వరములు మరి అల్లరితో కూడిన కీర్తనలు ఏదైనా, ఆ లోక పాటలు ఏదైనా ఉంటే నీ స్వరం మధురమా. దేవుని పుట్టిన దేవుని మాటలకు, దేవుని యొక్క వాక్యాన్ని పెట్టిన సత్యం ఎడిగి చక్కగా చేస్తూ ఉంటారు. ఈ వాక్యమే నా దేవునికి మధురమా. ఆ మధురమైన మాటలు మన నోటికి ఎప్పుడైతే అప్పుడు దేవుడు అంటాడు, నీ స్వరం మధురము, దేవుని కలిగిగా అని. అప్పుడు దేవుడు అంటాడు, నీ ముఖము మధురము. ఆ ముఖము దేవునికి ఆయస్కరంగా ఉండకోకుండా దేవుని దగ్గర మన ముఖాన్ని చూపించుకోగలిగితే, ముఖాన్ని మార్చుకోమంటే చాలా నల్లగా చేసి కాదు, కానీ మన గుణ లక్షణాలు మార్చుకున్నప్పుడు దేవుడు మన రీతిగా పిలవగలిగిన దేవుడిగా, చూడగలిగిన దేవుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవన్నీ కూడా వాక్యం రాయబడుతున్నామా, రాయబడిన మాటలు మనం ధ్యానించుకుంటూ మన హృదయాన్ని నింపుకునే వారిగా ఉండాలి. అందుకే అన్నాడు, ఆ యొక్క కలుషము మధురమైన ద్రాక్ష రసంతో నిండాలి, అది వెలికి పడకోకుండా, సంతృప్తమైన ద్రాక్ష రసంతో నిండాలి, అది వెలికి పడకోకుండా ఉండాలని చేస్తూ, ఆ తర్వాత చూస్తే మరి ఈ జాతర 14 గోధుమ రాశి అని దేవుని యొక్క కలిగిస్తుంది. దేవునికి మహిమ కలిగిన దాకా స్త్రీ చేస్తున్న చేత మనం గమనించినప్పుడు ఆ దేవుడితో వర్తలు రాయబడి మాట్లాడదాం. చూడండి, మనకు వార్త
తర్వాత 12వ అధ్యాయం 4వ వచనం. హల్లెలూయా. ఇక చెప్తూ ఉన్నారు, దేవుడు ప్రభువు వారు చెప్తూ ఉన్నారు, గోధుమ గింజ భూమిలో పడి ఆవకుండిన ఎడల అది ఉనికిగానే ఉండును, అది పెట్టిన ఎడల విస్తారముగా ఫలించును. వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ఆపపు జీవితం అనేది సత్యుల స్థితిలోకి వెళ్ళిపోవాలి. అదే సమయంలో మనము జీవము కలిగిన వారిగా, దేవుని పిల్లలంగా, ఆత్మీయంగా మనము అంతకంత తెలివి అవ్వాలి. ఇక్కడ గమనించినప్పుడు గోధుమ గింజ భూమిలో పడి ఆవకుండా అది ఉనికిగానే ఉండును, అది సత్యనంగా అది విస్తారంగా ఫలించును. పొలములో విత్తనాలు వేసినప్పుడు ఆ విత్తనాలు ఏమవుతుంది? విత్తనంగా ఉంటే అది మొలిచి మారవచ్చు, చనిపోతుంది, దాని రూపం మార్చుకుంటుంది, మరొక మొక్కగాడి మొలుస్తూ ఉంది. మొలిచిన తర్వాత ఒక్క విత్తనమే ఎన్నో విత్తనాలు ఇచ్చేదిగా ఉన్నాయి. అదేవిధంగా వాక్యం మనలోకి వచ్చినప్పుడు మన జీవితాన్ని ఎంతో శ్రేష్టంగా ఆ వాక్యం మార్చేదిగా ఉన్నది. దేవుని కలిగిన కనుక దేవుని మాట ఎంతో శ్రద్ధగా వినటువంటిది మనకెంతో మేలు. వాక్యం కలిగిస్తుంది. నేను ఆ మాట శ్రద్ధగా విను, అది నీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక దేవుని యొక్క బిడ్డలంగా మనం ఆయన మాటలు ఆలోచించి ఏ పోలికలోకి మనం అవ్వడో, ఏ రీతిగా మన హృదయాన్ని రూపుదిద్దుకోవడో దేవుడు మన ప్రభు మన కొరకు మరణించారు, తిరిగి పునరుద్ధాన ఫలముతో చేశారు. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత అనేకుల్ని ఆయన వద్దకు ఆకర్షిస్తుంది. ఇప్పుడు ముందు ఒక్కడిగా ఇప్పుడు అనేకుల్ని అందుకే ఆయన వద్దకు ఆకర్షించినట్లుగా పరిస్థితి లేకుండా కలిగిస్తున్నాను. వాక్యం చేత మన జీవితం సరిహేయబడుతుంది, వాక్యం చేత మన వ్యక్తిగత జీవితం సరిహేయబడుతుంది. మనతో పాటు మన కుటుంబం, మనతో పాటు మన బంధు, మన రక్తం దేవుని వద్దకు నడిపించబడేవారిగా ఉంటారు. దేవునికి కలిగిన సమయంలో మాట గురించి దేవుని సన్నిధికి వెళ్ళమంటే ఆటంక కలిగే స్థితిలో ఉండేవారు కాదు. అటువంటి సమయంలో మరి తెలియకోకుండా రక్షణ పొందాలి. రక్షణ పొందిన తర్వాత నా యొక్క ఆలోచన ఏంటంటే, మా తండ్రి గారు కూడా దేవుణ్ణి ఎరగాలి, రక్షణ పొందాలి. మనము మన జీవితాన్ని ఎప్పుడైతే పాపాన్ని సంపేసుకుని పరిశుద్ధంగా బ్రతకాలని ఆలోచన కలిగి ఉంటాం, ఈ పరిశుద్ధ జీవితం ఏం చేస్తుందంటే మరొకరు కూడా పరిశుద్ధులుగా మార్చాలని కోరుకునేదిగా ఉంటుంది. కొంతకాలం ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు, నేను ఇక్కడే ఇంకొక మందిరాన్ని వెళ్ళినప్పుడు దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ప్రకారం ఎక్కువ దినములు సమాప్తములని చెప్పి దేవుడు ఆ వాగ్దానం ఇచ్చి ఆ దుఃఖాన్ని దేవుడు తొలగించి దేవుడు తండ్రి గారిని కూడా రక్షించుకున్నాడు. దేవునికి కలిగిన దాకా నేను చెప్తూ ఉన్నానంటే, మనము దేవుని సత్యాన్ని ఎరిగినప్పుడు మరొకరు కొరకు ప్రార్థించుకోకుండా ఉండలేము. వారు లోకములు నశించిపోతూ ఉంటే చూస్తూ కూడుకోలేము, వారి కొరకు తప్పకుండా ప్రార్థన చేసేవారిని. ఇంకా గోధుమ కింద మొదట చనిపోతే అది విస్తారంగా ఫలిస్తుంది. లోకపరంగా మనలో ఉన్న గర్వం, అహంకారం, చెడ్డ మనసులు, దుర్యోచనలు ఇవన్నీ చనిపోతే పరిశుద్ధంగా జీవించాలనే ఆలోచన మనలో వస్తే మనము పరిశుద్ధంగా జీవిస్తూ మరొకరి కొరకు సాధించే వారిగా ఉంటాం. ఇది అన్నాడు, సంఘానికి ఇది ఉండాలి. ఏమిటి కలిగిన దాకా సంఘమును చూసి మాట్లాడుతున్నాడు. ఆ సంఘము యొక్క గుణ లక్షణాలు ఈ రీతిగా ఉండాలని జ్ఞాపకం చేశారు. మీ శాస్త్రము కాలం రాసి ఏమిటి కలిగిన దాకా భక్తులు చూసినట్టుగా ఆయన ఎల్లప్పుడూ దేవునికి తీసుకున్నాడు. అర్ధరాత్రి వల్ల దేవునికి తీసుకున్నాడు. దినానికి 7 మార్లు దేవునికి తీసుకున్నాడు. అంతేకాదు, నేను నా బ్రతిక దినములన్నిట నేనున్నంత కాలము ఆ జీవిత కాలం అంతా కూడా తీసుకుంటాను అని ప్రభు యొక్క వాక్యంలో తీసుకుంటాం. అదే రీతిగా మనము కూడా గోధుమ గింజ వల్ల ఆయన భూలోకానికి వచ్చి మన కొరకు మరణించి నిరంతరం చూపించే వారిగా ఉంటారు. దేవునికి కలుగుతాడు. ఆ స్థితిలో ఏమంటూ ఉన్నాడంటే, దేవుని ఎదుట మన ఫలముగా చూపిస్తూ ఉన్నాడు. చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక
3:15 వచ్చింది. 3:15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయడము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు ఈ ఫలము ఫలించడము అని ఈ స్తుతి చేయడం వల్ల మనము ఫలము ఫలించే వారిగా ఉన్నాం. వాక్యంలో రాయబడుతూ ఫలించిన దాన్ని నరికివేయబడుతున్నాం. తీసుకోకపోతే నరికివేయబడుతుంది. చెట్టు గొడ్డలు ఉన్నది, ఫలించకపోతే నరికివేయబడకుండా దేవుని సత్యాన్ని, దేవుని యొక్క మాధుర్యాన్ని, వాక్యముల మాధుర్యాన్ని మనం ఎరిగి దేవుని స్థితిస్తూ ఉన్నప్పుడు మనము ఫలము ఫలించే వారిగా ఉన్నాం. ఆ ఫలాన్ని అంటున్నాడు ఫలము అని దేవుని యొక్క లెక్క సెలవిస్తున్నాం. 15 కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థితి యాగము చేయడం, ఆయన ద్వారా మన కొరకు రోజును చనిపోయి మరణించి తిరిగి లేచిన దేవుడిగా అనేకుల రక్షణకు కారకుడవుతూ వచ్చినట్టుగా కాబట్టి చెప్తూ ఉన్నది. ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థితి యాగం చేయడము అనగా ఆయన నామమును ఒప్పుకున్నప్పుడు ఫలము అర్పించడము మహిమ కలిగినగాక అని. అదే రీతిగా ఇంకా మనం గమనించినప్పుడు కీర్తనకారుడు ఈ ఫలాన్ని అర్పిస్తూ మనం దేవుని మందిర ఆవరణంలో ఏ విధంగా ప్రవేశించమన్నారు కూడా మాట్లాడుతుంది. గ్రంథం 1:4 కృతజ్ఞత అర్పాన్ని చెల్లించి ఆయన గుమ్మములో ప్రవేశించుడు, కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణములో ప్రవేశించుడు, ఆయన స్థితికుడు, ఆయన నామమును ఘనపరచుడు, ఏంటో అన్ని కలుగుతాక అని మీరు చెప్తున్నాడు. మాట అంటే 5 వచనాలు చూస్తే యెహోవాయే దేవుడు, ఆయనే మనల్ని పుట్టించడం, ఆయనే మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన చేతి గొర్రెలము కనుక మనల్ని ఆయనే పుట్టించారు. మనకు నీరిస్తుంది ఆయన, గాలి ఇస్తుంది ఆయన, సమస్తము కలిగి చేస్తున్నాం. మన పంటలు పండాలంటే వాక్యంలో రాయబడుతూ వర్షములు తెగిస్తుంది ఆయన. తర్వాత పంటలు పండటానికి కావాల్సిన నిరుములు మెరుపులు అప్పుడు పంటలు పండుతుంది. ఆ రీతిగా కావలసిన అన్ని కూడా ఆయన అనుగ్రహిస్తున్నాం కనుక మనం ఆయన మందిరంలో, ఆయన సన్నిధిలో, ఆయన యొక్కకు మనం ఏ విధంగా ఎత్తుకోవాలంటే కృతజ్ఞతాస్తుతులతో అర్పణలతో మనం ఆయన కుటుంబంలోకి ప్రవేశించే వారికి ఉండాలి. కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణంలో ప్రవేశించాలి. ఎప్పుడు పాడుతాను కీర్తన అంటే నా దేవుడు నా జీవితంలో చేసిన, నా దేవుడు నేను పాపంలో పడి ఉండగా రక్షించాడు, నన్ను విమోచించాడు. నా వారు దేవుని ఎరగినప్పుడు నేను దేవుని ఎరిగేటట్లుగా నన్ను దేవుడు చేస్తున్నాను. మనం ఎప్పుడైతే ఆ సత్యాన్ని గ్రహించుకుంటామో అప్పుడు మాత్రమే దేవుని స్థితించగలిగే వారిగా ఉన్నాం, స్థితించగలిగే వారిగా ఉన్నాం. ఆ స్థితి, ఆ కీర్తన, ఆ గాత్రాన్ని దేవుడు ఇక్కడ స్థితి మీ గాత్రము పద్మాలం చేత గోధుమ రాశి అని దేవుని ఆశలో రాయబడుతూ వచ్చింది. సంగమా దేవుని బిడ్డలంగా మన ఆత్మీయమైన జీవితాన్ని పడుతున్న దేవాతి దేవునికి నిత్యము మహిమ ఘనత ప్రభావాలు కలుగునగాక. సత్యం ఎరగక పరమ దేశములు ఎంతో పరిశుద్ధమైన దేశం, మన హృదయము, మన అంతరంగాలు పరిశుద్ధ పరిస్థితిని దీని యొక్క విలువ మనకు తెలిసేదిగా, పరిశుద్ధత కలిగి ఆ వాక్యంలో తీసుకొని దాని యొక్క విలువ తెలిసేదిగా, సత్యం తెలిసేదిగా ఆ పరమ సత్యాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ బలపరుస్తున్న విషయంలో నిత్యము మహిమ కలుగుతాక. మన వినతుల్లో ప్రభు వాక్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ పోలీసులకు రావటానికి తగిన జ్ఞానం, తగిన సహాయం, తగిన ఆత్మాభిషేకాన్ని మనకు అనుగ్రహించి ఆయన కృపకి తెచ్చిన గొండైన దేవుడుగా ఆయన విధానపరుస్తూ, ఆయన మహిపరుస్తూ, ఇంకా సత్యం అరగని ప్రజలందరూ, ఇంకా దేవుని చింతని ప్రజలందరూ, ఇంకా దేవుని ఆరాధించలేని ప్రజలందరూ ఇటువంటి వారు కూడా
దేవుడు జ్ఞాపకం చేస్తుంది. వారు కూడా దేవుని పిల్లలుగా మార్చబడేటట్టుగా దేవుని సహాయం చేస్తుంది. ఎందుకనగా ఆ సత్యాన్ని ఎరిగిన తర్వాత విచించలేకుండా ఉండలేం. ఆ సత్యాన్ని ఎదిగిన తర్వాత మరొకరి గురించి అడగలేకపోకుండా మనం అడిగి పొంది సహాయం సాధించదు. పరిశుద్ధుడానికి స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తుతి స్తోత్రము, నీకు స్తుతి స్తోత్రము, నీకు స్తుతి స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము యేసయ్యా. పరిశుద్ధుడా, 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 నీకు 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 నేనిస్తున్న స్తోత్రములేసయ్యా. నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. స్తోత్రము, స్తుతి, 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 స్తుతి. నా యేసయ్యా, నీకు స్తుతి, 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 స్తుతి. స్తోత్రములు, 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 స్తోత్రములు. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము. పరిశుద్ధుడా, నీకు స్తోత్రము, 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 నీకు స్తోత్రము. యేసు, 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 యేసుకు ఘనమైన స్తోత్రములు, 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 స్తోత్రములు. యేసు, 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 యేసు. నీకు 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 యేసు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, 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 ఈ పరిశుద్ధతను బట్టి నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. నా ప్రాణమా, నీకు స్తోత్రములు, 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 నీకు స్తోత్రములు. పరిశుద్ధ దేవా, స్తోత్రములు, 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 స్తోత్రము, 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 స్తోత్రము. యేసు, 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 యేసు. పరమదేవునిగా, 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 పరమగీతములు, పరమగీతములు నాకు పాడిన దేవా, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. పరమగీతములు, పరమ స్తోత్రములు నీకు, నీకు, నీకు పరిశుద్ధుడా. ఆమేన్.